చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వేయనంతగా కనుల పండుగే నిన్నెలా చూసానే అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే నిన్ను చెరిపోయే నా ప్రాణం కొరనేము నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా వెల్కమ్ అవర్ గ్యాంగ్ లీడర్స్. కళ్ళు కళ్ళు మనిసిరి మూవల్లి చిలుకేరు చేరగా మీ అందరి దగ్గర ఒక విషయం దాచాను. నా అసలు పేరు రవి కాదు, నా అసలు పేరు రవిసేనారెడ్డి. ఇంద్రసేనారెడ్డి అనుకో. ఆయన ఒంటి చేత్తో 100 మందిని నరికాడు. నువ్వు ఒంటి చేత్తో 100 మందిని గోకేవ్. ఈ ఎదవ పంచులు తప్ప ఏం రావా? రవిసేనారెడ్డి నేను. అన్న నువ్వా? ఎవరు పేరు చెప్తే పార్క్ లో పొదలు కూడా గజగజ వణుకుతాయో, ఎవరి పేరు చెప్తే ఆ వేడికి థర్మామీటర్లు కూడా పగిలిపోతాయో. నన్ను ఊరు నుంచి వెళ్ళేశారు భయ్యా. ఎందుకు వెళ్ళేశారు? ఒక అమ్మ వాళ్ళ అమ్మాయికి ఎదవలు వస్తారు, గొల్లెం వేసుకొని ఉండు లోపట అని అన్నది. సరే వాళ్ళ అమ్మ మాట నిజం చేయడానికి నేనే ఒక ఎదవలాగా వెళ్ళాను. మళ్ళీ ఎదవలాగా వెళ్ళాలా నువ్వు? ఒక ఆవిడకి పెళ్లి చేసి జీవితాన్ని ప్రసాదిస్తే చాలు, దానికి కూడా పంచాయతీ పెట్టారు. పంచాయతీ ఎవరు పెట్టారు? వాళ్ళ ఆయన రాననుకున్నారా రాలేననుకున్నారా? రాకపోతే బాగుండు అనుకున్నాం. ఏమయ్యా రవిసేనారెడ్డి, ఎలా ఉన్నావు? ఆయనకే శనక్కాయలు అమ్ముకుంటూ బానే ఉన్నాడు. భుజాలని తడుముకుంటూ రెడీ అంటే పాట వేస్తారు మరి. అందిన తాజా వార్త, తుఫాను తీరం దాటినది. అల్పపీడనం అక్కడ ప్రస్తుతం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీలు. అక్కడి నుంచి కొంచెం కిందకి మన తమిళనాడులో కనుక వెళ్తే పేపర్ ప్రింట్ చేయకుండా వదిలేశారు.